నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికలాంగులకు 1,75,000 రూపాయలు విలువ చేసే కృత్రిమ కాలు, 50,000 రూపాయల విలువ చేసే వీల్ చైర్స్ పంపిణీ. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ. అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు. రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ సర్కిల్ ఆధ్వర్యంలో వికలాంగులకు 1,75,000 రూపాయలు విలువ చేసే కృత్రిమ కాలు, 50,000 రూపాయల విలువ చేసే వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం సీతారాంపురంలోని హర్ష వాస్క్యులర్ హాస్పిటల్లో నిర్వహించారు. కార్యక్రమానికి రౌండ్ టేబుల్ ఇండియా జాతీయ అధ్యక్షులు రక్షిత బన్సల్ ముఖ్య అతిథిగా విచ్చేసి కృత్రిమ కాలు, వీల్ చైర్స్ ను వికలాంగులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండియా సమాజాభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తుందని తెలిపారు. తమ సంస్థ దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని, పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక టాయిలెట్స్, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 20,000 మంది అనాథ బాల బాలికలకు ఉచితంగా చిత్రపటాలను ప్రదర్శించామని వివరించారు. కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా ప్రతినిధులు దీపా శర్మ, డాక్టర్ హర్ష తదితరులు పాల్గొన్నారు. నా పేరు మోహన్ కాట్రగడ్డ. నేను విజయవాడ రౌండ్ టేబుల్ చాప్టర్ అధ్యక్షుడిని. ఈ సంవత్సరానికి మా మిసెస్ అలేఖ్య గారు అధ్యక్షురాలుగా వహిస్తున్నాము. మీ రౌండ్ టేబుల్ ఇండియా అనే సంస్థ ఆల్ ఇండియా వ్యవస్థది. మేము పిల్లలకి స్కూల్స్ కడతాం, అలాగే మెడికల్ క్యాంప్స్ చేయటం, ఇలాగా వీల్ చైర్స్, ప్రాస్థెటిక్ లింబ్స్ కావాల్సిన వాళ్ళకి డొనేట్ చేయటం. అలాగే మనం ఈ సంవత్సరం వరకు ఆల్రెడీ ఒక 4,000 మంది బెనిఫిషరీస్కి మెడికల్ క్యాంపులు చేయటం జరిగిందండి. ఇలాగే సంవత్సరం పొడుగునా ఇప్పుడు మా కమ్యూనిటీలో ఉన్న బిజినెస్ పీపుల్ అందరూ సంపాదించే ₹1 10 పైసలు అనేది తిరిగి కమ్యూనిటీకి ఇవ్వాలి, మన సర్వీస్ అనేది చేయాలి. సంపాదన పక్కన ఉన్నా కూడా వాళ్ళ ఒక ఆనందం అనేది పంచడంలోనే ఉంటుందని గ్రహించిన వ్యవస్థ మెంబర్స్ అందరం. సో ఇలా అందరూ ముందుకొచ్చి దాతలందరూ డొనేట్ చేసి కాళ్ళు ఇవ్వటం, వీల్ చైర్స్ ఇవ్వటం. అలా ఇవాళ పొద్దునే చూసాం, బస్ స్టాండ్లో ఇబ్బందిగా ఉందని తెలిస్తే లేడీస్ తరఫున ఫీడింగ్ రూమ్స్ పెడతాం. ఇలాగ చాలా మంచి కార్యక్రమాలు మా అందరు కాకుండా ఇప్పుడు 6 క్లాస్ రూమ్స్ కడుతున్నామండి. మళ్ళీ కోదాడలో కూడా ఈ సంవత్సరం ఆడపిల్లలు 200 మంది ఆడపిల్లలు ఉన్న దానికి ఒక క్లాస్ రూమ్ ఉన్న దానికి 6 క్లాస్ రూములు కట్టి, వాళ్ళకి బాత్రూమ్స్ కట్టి, వాళ్ళకి ఫెసిలిటీస్ కలగచేయడం జరుగుతుంది. ఇలాగా ఈ ఒక అసోసియేషన్ అందరి సహకారంతో, అందరి తోడ్పాటుతో ఇలా మంచి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూనే ఉంటాము. ఇవన్నీ ఈ విధంగా మీడియా తరఫున అందరికీ తెలుపుతున్నాం. Good evening. My name is Rachit Bansal. I am the president for Round Table India. Round Table India is a 65-year-old youth-led organization present in over 140 cities across the country, and we have over 5,000 active members. The mission of our Round Table India is to work towards the upliftment of the community of the lesser privileged. A lot of activities are done across the country by Round Table India members, like limb donation and you see wheelchair donation that has been done today. And our long-term project is Freedom Through Education, where we provide access to government schools for classroom infrastructure wherever there are less number of classrooms and more number of children. And I'm proud to say that we've made more than 10,000 classrooms till date in the last 27 years. Today, as a part of the Round Table India Week, which we celebrate from the 9th of November to the 15th of November, today was a part of a limb donation drive, which we have come and given a prosthetic limb to one of the beneficiaries and 4 wheelchairs as a part of the week-long celebration for Round Table India. Thank you. తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని తైవాన్ ప్రతినిధి బృందానికి సీఎం తెలిపారు. పెట్టుబడుల సదస్సులో భాగంగా భారత్లో తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి రాయబారి ముమిన్ చెన్ నేతృత్వంలోని తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులకు అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లను తీర్చిదిద్దుతున్నారు
అందిస్తున్నామని సీఎం తైవాన్ బృందానికి వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే చదువుతో పాటు విభిన్న రకాల నైపుణ్యం కూడా ఎంతో అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థుల మనో వికాసానికి సాంస్కృతిక కళా ప్రతిభ కూడా దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న శ్రీరామ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉపకరిస్తాయన్నారు. ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులు నిలదొక్కుకోవాలంటే వారికి చదువు మాత్రమే సరిపోదన్నారు. విభిన్న రకాల నైపుణ్యాలను కలిగి ఉండాలన్నారు. చిన్ననాటి నుండే వారిలో పోటీతత్వాన్ని అలవరుచుకోవాలని ఆయన సూచించారు. చిల్డ్రన్స్ డే నవంబర్ 14 సందర్భంగా సింగనగర్లోని శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం ఒకరోజు ముందుగానే పిల్లలందరినీ చక్కటి కార్యక్రమాలతో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం గతంలో కూడా పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు అలాగే స్పోర్ట్సు అనేక ఈవెంట్స్లో వీళ్ళు నిత్యం కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ చక్కటి కోచింగు, భరతనాట్యం అన్నిటిలో, క్లాసికల్ డ్యాన్స్ అన్నిటిలో కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. గతంలో మాకనేని బసవపుణ్య స్టేడియంలో మంచి స్పోర్ట్స్ మీట్ కూడా ఒకటి పెట్టి ప్రతిరోజు కూడా పిల్లలకి స్పోర్ట్స్ ఈవెంట్లో వాళ్ళకి నచ్చినటువంటి ఈవెంట్స్లో ప్రతిరోజు కూడా వీళ్ళు కొంత సమయం శారీరక దృఢత్వం కోసం, ఫిజికల్ ఫిట్నెస్ బాగుండటం కోసం మరి మంచి గేమ్స్ కూడా ఆడిస్తారు. ప్రతి సంవత్సరం మన శ్రీరామ్ స్కూల్లో నవంబర్ 14న చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని ఈ చిల్డ్రన్స్ కోసం ఒక చక్కటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఈ కళాక్షేత్రం నిర్వహించలేకపోయాం. అంతకుముందు సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ కూడా మనం తుమ్మలపల్లి కళాక్షేత్రం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిల్డ్రన్స్ డే వేడుకల్ని ఒకరోజు ముందుగానే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమామహేశ్వర గారు ఇప్పుడే ఇచ్చేశారు. సారు చెప్తున్నట్టుగా ఎప్పుడు కూడాను పిల్లలకి కేవలం విద్య ఒకటే కాదు, మార్కులు ఒకటి వస్తే సరిపోదు. మార్కులతో పాటు పిల్లలు అన్ని రంగాల్లో ఉంటేనే రేపు వచ్చే భవిష్యత్తులో ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలుగుతారని మన ఎమ్మెల్యే గారు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా, కుటుంబ ప్రభుత్వం కూడా దాని మీద ఫోకస్ చేస్తూ పిల్లలందరినీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే రేపు ఈ టెక్నాలజీ యుగంలో, ఈ భవిష్యత్తు పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడగలరనే ఉద్దేశంతో ఇది మాకు చాలా రిస్క్తో కూడుకున్నది. వెయ్యి ప్రయాసాలు అయ్యి, శ్రమే కాదు, డబ్బే కాదు, అన్నీ అయినప్పటికీ కూడా మా తల్లిదండ్రుల యొక్క. అందరికీ నమస్కారం అండి. ఇది ముఖ్యంగా చిల్డ్రన్స్ డే అంటే శ్రీరామ్ స్కూల్లో బాలలోత్సవంగా జరిపించడానికి ముఖ్య కారణం పిల్లలు ఓన్లీ చదువు అంటే అది స్ట్రెస్గా తీసుకోకుండా ఉండడానికండి. పిల్లలు అన్ని యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఉండాలని ఎక్కువగా మన శ్రీరామ్ స్కూల్లో ఎక్కువగా ప్రిన్సిపల్ సార్ ఎక్కువ భావిస్తారండి. దానికి అనుగుణంగానే మన టీచర్స్ అవ్వచ్చు, అలాగే మా తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయండి మన స్కూల్లో. శ్రీరామ్ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే ప్రోగ్రామ్స్ అన్నీ చదువు అనే కాకుండా, మార్క్స్ అనే కాకుండా, లేదా బయటికి వెళ్ళి యాక్టివిటీస్లో అచీవ్మెంట్స్లో సాధించుకొని రావడమే కాకుండా అన్నింట్లో కూడా ముందుంటుందండి. అలాగే ఈ చిల్డ్రన్స్ డే ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారణం స్టూడెంట్స్ అండి. పిల్లలందరూ కూడా వారం ముందు నుంచి 10 రోజుల నుంచే ప్రాక్టీస్ చేస్తూ, అటు క్లాసెస్కి అటెండ్ అవుతూ, టీచర్స్కి కోఆపరేట్ చేస్తూ, అలాగే పేరెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, అందరూ కూడా సహాయపడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నారండి. అలాగే చిల్డ్రన్స్ డే ముఖ్యంగా చేయడానికి కారణం లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ చేయలేకపోయాము, అంటే అక్కడ లోకల్లో చేసుకున్నాము. ఇక్కడ చేయాలంటే ఇంత స్టేజ్ ఫీల్ పిల్లలకి ఈ వయసు నుంచే పోవాలి, వాళ్ళు ఎక్కడైనా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి,
అన్నిట్లో. విజయవాడ మొగల్ రాజపురం జమ్మిచెట్లు సెంటర్లో నూతనంగా తన్విక షోరూమ్ ను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ ఆరియానా ముఖ్య అతిథిగా విచ్చేసి తన్విక షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. యువతుల అభిరుచుల అనుగుణంగా అన్ని రకాల హై ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆరియానా నిర్వాహకులను అభినందించారు. మొగల్ రాజపురం జమ్మిచెట్టు సెంటర్ పెట్రోల్ బంక్ సమీపంలో నూతనంగా తన్విక షోరూమ్ ను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ ఆరియానా ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూమ్ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల డ్రెస్సులను పరిశీలించి వాటిని ధరించి ఫోటోలకు పోజులు ఇచ్చారు. అనంతరం వాటి తయారీ విధానంతో పాటు ధరల వివరాలను కూడా నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆరియానా మాట్లాడుతూ నేటి తరం యువతులు అందానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అలాగే దుస్తుల విషయంలో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. మగువల అందం మొత్తం వేసుకునే దుస్తుల్లోనే ఉంటుందని, మగువలకు ఇష్టమైన డ్రెస్సులు కొనేందుకు ఎంత ధర అయినా సరే వెచ్చిస్తారని చెప్పారు. మగువల అభిరుచులకు అనుగుణంగా తన్విక షోరూమ్ లో హై ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఏర్పాటు చేశారని, ప్రతి డ్రెస్ అందంగా ఉందని పేర్కొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. తన్విక డ్రెస్సెస్ని గ్రాండ్ లాంచ్ మేము ఓపెన్ చేసాము జమ్మిచెట్టు సెంటర్ దగ్గర. ప్రతూష గారు అండ్ అలాగే వెంకట్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. బేసిక్గా అమ్మాయిల కంటే షాపింగ్ చాలా ఇష్టం ఉంటుంది. అండ్ ఇవాళ ప్రమోషన్స్ కాబట్టి లేకపోతే ఓపెనింగ్ నేను వచ్చాను కాబట్టి మాట్లాడుతున్నాను కానే కాదు, ప్రామిస్గా చెప్తున్నాను. నేను వెళ్ళి కలెక్షన్ చెక్ చేయడం జరిగింది, ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. స్వేర్ నేను వెళ్తూ ఒక 2 డ్రెస్సులు కొనుక్కొని వెళ్ళేలా ఉన్నాయి మీ కలెక్షన్స్. కలర్ అయితే కలర్ ప్యాలెట్ అదిరింది. అండ్ ప్రైజెస్ ఆర్ సో ఎఫర్టబుల్ అండ్ చాలా ట్రెండీగా, అంటే అమ్మాయిలు ఆఫీస్కి వెళ్ళినా ఎంత క్యాజువల్గా ఎంత కంఫర్టబుల్గా ట్రెండీగా ఉండాలని చూసుకుంటారో అంత కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్ టైప్ ఆఫ్ ఇండో వెస్టర్న్ వెరైటీస్ ఆర్ అవైలబుల్. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. జమ్మిచెట్టు సెంటర్ విజయవాడ దగ్గరలో ఎవరున్నా కూడా యూ కెన్ కమ్ డౌన్ అండ్ షాప్ హియర్. ట్రస్ట్ మీ అమ్మాయిలు, మీకు అసలు ఏం కొనాలో అర్థం కాదు, అంత బాగుంది కలెక్షన్. ఒకసారి గట్టిగా చప్పట్లు ప్రత్యూష గారికి. చాలా బాగున్నాయండి మీ కలెక్షన్స్, నేను చెప్పలేకపోతున్నాను బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే విజయవాడలో అందరి దగ్గర అన్ని డ్రెస్సెస్ ఉంటాయి, కానీ మన దగ్గర మాత్రం అకేషనల్ వైజ్ కలెక్షన్ ఉంటుంది. ఇప్పుడు బర్త్డేకి వచ్చిన, ఏ మ్యారేజ్ అయినా, బ్రైడల్ వేర్ అయినా సరే, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఎథ్నిక్ వేర్, ఎవ్రీథింగ్ ఉంటాయి మనకి. ఏదైనా అకేషన్ వైజ్ కలెక్షన్, ఈ సీజన్ ఆ సీజన్ అని ఉండదు. ఏ అకేషన్ ఏ టైం వచ్చినా కూడా మీకు ఫుల్ కలెక్షన్ ఉంటుంది మన దగ్గర. అండ్ ఏ అమ్మాయి అయినా సరే సెలబ్రిటీ లాగా డ్రెస్ అవ్వాలనుకుంటుంది. సో ఆ సెలబ్రిటీలు మీకు కావాలంటే వన్ స్టాప్ డెస్టినేషన్ ఇస్ తన్విక. అండ్ ఈ మాటపై నేను ఒక డైలాగ్ చెప్దాం అనుకుంటున్నాను. ట్రెండీ డ్రెస్సెస్కి అట్ బెస్ట్ ప్రైస్కి వన్ స్టాప్ డెస్టినేషన్ తన్విక. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా మనులు అధిక సంఖ్యలో పండిట్ నెహ్రూ బస్టాండ్ కు తరలి వస్తున్నారు. అయితే చంటి పిల్లల తల్లులు పిల్లలకు బస్టాండ్ పరిసర ప్రాంగణంలో పాలిచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా మదర్ ఫీడింగ్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫీడింగ్ రూమ్ ను లేడీస్ సర్కిల్ నేషనల్ ఏరియా చైర్పర్సన్ దీపా శర్మ లాంఛనంగా ప్రారంభించారు. రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ మహిళా సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ 40వ నెంబర్ ప్లాట్ఫామ్ లో రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో మదర్ ఫీడింగ్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫీడింగ్ రూమ్ ను రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ మరియు ఏరియా చైర్పర్సన్ దీపా శర్మ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ప్రతినిధులు, అమరావతి లేడీస్ సర్కిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. రామ్ మేము లేడీస్ సర్కిల్ ఇండియా తరపు నుంచి బస్ స్టాండ్లో ఇది ఫీడింగ్ యూనిట్ ప్రాజెక్ట్ ఆయుష్మాన్ అనేది విజయవాడలో ఇనాగ్రేషన్ చేశాము. ఇది మెయిన్లీ ఉమెన్స్ గురించి, ఫీడింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కొంచెం సేఫ్టీగా ఉండాలి, వాళ్ళు కొంచెం సరిగ్గా మంచి ప్లేస్ ఉండి అక్కడ పిల్లలకి ఫీడింగ్ చేయడానికి చాలా బాగుంటుంది అనేసి ఇక్కడ ఇన్స్టాల్ చేశాము. థ్యాంక్ యూ అండి. నేను సర్కిల్ దీపా శర్మ, ఏరియా 9 ఏరియా చైర్పర్సన్. నమస్కారం అండి. ఇవాళ విజయవాడ రౌండ్ టేబుల్ అండ్ విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో మేము మన రాష్ట్ర ప్రభుత్వము స్త్రీ శక్తి పథకం అనేది నిరూపించారు కదా, ఆ సందర్భంగా మేము ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్లో మేము బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ని ఇనాగ్రేషన్ పెట్టుకున్నాము. ఇది అందరి స్త్రీలకి, మహిళలకి బాగా యూస్ఫుల్ అవుతుందని ఈ కార్యక్రమము ఇక్కడ చేస్తున్నాం.
అందులోనూ ఆల్ ఓవర్ నేషన్ మన ఇండియా లేడీస్ సర్కిల్ ఇండియా అనేది ఒక సంస్థ అండి. ఆ సంస్థకి మేము మహిళలందరం పనిచేస్తూ ఉంటాం. ఇక్కడ మేము స్కూల్స్ కట్టియటం కానీ, క్లాస్ రూమ్స్, అలా అండర్ ప్రివిలేజ్ గర్ల్స్కి గర్ల్స్ హాస్టల్స్ అండ్ ఆర్ఫెన్స్కి ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇవన్నీ కమ్యూనిటీ సర్వీసులు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇవాళ మాకు నేషనల్ ప్రెసిడెంట్ గారు అండ్ ఏరియా చైర్పర్సన్ అండ్ మా ఏరియా నుంచి సెక్రటరీ గారు, ఏరియా నుంచి వైస్ చైర్పర్సన్ గారు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో సో విజయవాడలో ఇది ఇప్పుడే పెట్టడం. ఇన్ తెలుగు నమస్తే నా పేరు సర్క్యులర్ ఆర్కిటెక్ట్ అభిజ్ఞా గ్రంథి. ఈ యూనిట్ నేషనల్ మన లేడీ సర్కిల్ ఇండియాకి డిజైన్ చేసింది మేము, మా ఆఫీస్ వాళ్ళు. మీకు తెలిసింది మన మహిళలు సేఫ్టీ, హైజీన్ ఇప్పుడు గవర్నమెంట్ చేసిన ఆందోళన టు మేక్ విమెన్ సేఫ్టీ అండ్ హైజీనిక్ మెయిన్ ప్రయారిటీ. ఈ ప్రొసీడింగ్స్ VLC 52 అండ్ VLC 206 చేసింది. దే టేకెన్ దిస్ ఇనిషియేటివ్. ఇప్పుడు దాకా మేము ఇండియాలో చేసింది టోటల్ 75 యూనిట్స్. రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్, టెంపుల్స్, మాస్క్, గురుద్వారా ఇక్కడ అంతా వేసాము. ఎందుకంటే ఇక్కడ వీ నీడ్ బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్స్ ఫర్ లేడీస్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రౌండ్ టేబుల్ ఇండియా అమరావతి, రౌండ్ టేబుల్ విజయవాడ, రౌండ్ టేబుల్ సినీ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో అనాథ బాల బాలికలకు మహాదేవ్ చిత్రాన్ని ప్రదర్శించారు. అనాథ బాల బాలికలకు గత 4 ఏళ్లుగా బాలల దినోత్సవం పురస్కరించుకుని కొన్ని చిత్రాలను ప్రదర్శిస్తున్నామని అమరావతి లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ అందల సింధు, విజయవాడ రౌండ్ టేబుల్ మాజీ చైర్పర్సన్ అశ్విని తెలిపారు. బందర్ రోడ్లోని PVP మాల్లో రౌండ్ టేబుల్ ఇండియా అమరావతి, రౌండ్ టేబుల్ విజయవాడ, రౌండ్ టేబుల్ సినీ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నవజీవన్ బాల భవన్ చిగురు ఆశ్రమంకు చెందిన సుమారు 250 మంది అనాథ బాల బాలికలకు మహాదేవ్ చిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా చైర్పర్సన్ దీపా శర్మ ముఖ్య అతిథిగా వచ్చేసి మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండియా దేశవ్యాప్తంగా సుమారు 20,000 మంది అనాథ బాల బాలికలకు సినీ పోలీస్ సహకారంతో చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రౌండ్ టేబుల్ ఇండియా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. హలో అండి, దిస్ ఇస్ సింధు అండి, చైర్పర్సన్ ఆఫ్ అమరావతి లేడీస్ సర్కిల్. మేము ఈ రౌండ్ టేబుల్ అండ్ లేడీస్ సర్కిల్ ఆర్గనైజేషన్ నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఆర్ఫనేజ్ కిడ్స్కి PVP సినీ పోలీస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ మూవీ షో చూపిస్తున్నాము. ఒక షో దే విల్ హ్యావ్ జాయ్ఫుల్ స్క్రీన్ టైమ్ అండ్ దే విల్ రిఫ్రెష్ అండ్ దే విల్ ఫర్గెట్ ఆల్ ద డే బర్డన్స్ టు దెమ్. And with the support of this Roundtable India and Ladies Circle, we are doing this project for 200 kids from an orphanage. We తీసుకొచ్చామండి ఇక్కడికి. They had great time here. ఓకే మేడం, మీ పేరు, డిజిగ్నేషన్ చెప్పండి. నమస్కారం అండి, దిస్ ఇస్ సర్క్యులర్ దీపా శర్మ హియర్, ఏరియా 9 చైర్పర్సన్. నేను రిప్రజెంట్ చేసేది లేడీస్ సర్కిల్ ఇండియా. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సినీ పోలీస్ వాళ్ళకి థ్యాంక్స్ చేస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు 2014 నుంచి లేడీస్ సర్కిల్ ఇండియా ఇంకా రౌండ్ టేబుల్ ఇండియాకి అసోసియేట్ అయ్యారు. అండ్ ఎవ్రీ ఇయర్ RTI LCI వీక్లో వాళ్ళు మూవీ స్క్రీనింగ్ చేస్తారు. దాదాపు 40 సిటీస్లో 40 లొకేషన్స్లో మనము సినీ పోలీస్ వాళ్ళ తరపు నుంచి మూవీస్ స్క్రీనింగ్ అవుతుంది అండర్ ప్రివిలేజ్ కిడ్స్కి. ఎవ్రీ లొకేషన్లో నంబర్స్ ఉంటుంది, కొందరు 100, 200, 500. కాకపోతే ద బిగ్గెస్ట్ క్రైటీరియా ఏంటంటే పిల్లలు ఆర్ఫనేజ్కి ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సినీ పోలీస్ వాళ్ళకి అండ్ రౌండ్ టేబుల్ అండ్ లేడీస్ సర్కిల్ ఇండియా. దిస్ ఈస్ అ హ్యూజ్ ఇనిషియేటివ్ బై ది ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అలేఖ్య కాట్రగడ్డ. నేను ఈ ఇయర్ విజయవాడ లేడీస్ సర్కిల్కి ఏరియా చైర్పర్సన్గా చేస్తున్నాను 2025 to 26. ఎవ్రీ ఇయర్ మా రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ తరపున ఇలాంటి ఈ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉంటాము. ఇవాళ ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరము రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా, సీనియర్ పోలీస్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు మా రౌండ్ టేబుల్కి, లేడీస్ సర్కిల్కి. మేము ఎవ్రీ ఇయర్ ఇలా అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఆర్ఫెన్స్కి 200 people, around 300 people. ఇలా మా రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా ఆల్ ఓవర్ మా నేషన్ నుంచి 40 లొకేషన్స్లో ఇవాళ ఒక్కరోజే అందరూ. నా పేరు మురళీకృష్ణ. సో నేను యూనిటెడ్ ఫర్ PVP మాల్. సో ఆల్రెడీ ఇది సెకండ్ ఆఫ్టర్ కోవిడ్, ఇట్స్ బిన్ 4th ఇయర్.
So they are collaborating with us, and we are very thankful to Roundtable India and the ladies. So thanks to organizers. So ఈరోజు మహాదేవ్ మూవీ అనేది మన పిల్లలకి ప్రదర్శించడం జరిగింది. ప్లస్ అది కాకుండా వీళ్ళు మోర్ దాన్ ఏ మూవీ, ఇట్స్ ఎ మెమరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్స్ టు RTA once again, Round the Table, and so keep it up. So all the very best. Thank you. మేము రౌండ్ టేబుల్ ఇండియా ఆర్గనైజేషన్ తరపు నుంచి వచ్చామండి. మేము రౌండ్ టేబుల్ ఇండియా లేడీ సర్కిల్ ఇండియా తరపున ఇవాళ ఆల్ ఓవర్ ఇండియాలో మోర్ దాన్ 13,000 అండర్ ప్రివిలేజ్ కిడ్స్కి మేము ఇవాళ స్క్రీనింగ్ చేస్తున్నాము. మనం ఇవాళ మహాదేవ్ మూవీ అనే ఒక మంచి మూవీ ఇవాళ స్క్రీన్ చేశాము. వచ్చిన పిల్లలందరూ కూడా చిగురు నవజీవర్ అని ఒక అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ అండి. వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొచ్చాము ఇప్పుడు పిల్లల్ని. మనమే బస్సులు ప్రొవైడ్ చేసి మూవీ చూపించి వీళ్ళకి రిఫ్రెష్మెంట్స్ ఇచ్చి మళ్ళీ మనం వాళ్ళనే డ్రాప్ చేస్తున్నాము. ఇలా ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ డే తరపున మనం ఇవన్నీ ప్లాన్ చేస్తాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన సినీ పోలీస్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ. విద్యుత్ సవరణ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించడానికి అంగీకరించడమే అవుతుందని విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక కన్వీనర్ ఎంవి ఆంజనేయులు అన్నారు. కేబినెట్ సమావేశంలో సైతం ఈ అంశంపై చర్చించకపోవడం శోచనీయమన్నారు. ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వ సానుకూలంగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరిస్తే ఇప్పటికే భారంగా మారిన విద్యుత్ ఛార్జీలు మరింత పెనుభారమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలతో పాటు ప్రజలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బిల్లుపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా బహిర్గతం చేయాలని విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక పక్షాన కోరుతున్నామన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని కనీసం క్యాబినెట్లో పెట్టైనా లేదు, అవసరమైతే ఒక ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం జరిపోయినా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దాని మీద ఒపీనియన్ పంపడం ద్వారా ఏమవుతుందంటే, మీరు చేయకపోయినా మా ఫెడరల్ హక్కును మేము రక్షించుకున్నామని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్కి స్పష్టంగా చెప్పడం కూడా అవుతుంది. కాబట్టి అది కూడా చేయట్లా. అసలు దీని మీద ఇంతమంది దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఈ బిల్లు వల్ల దాని మీద ఏ ఒపీనియన్ చెప్పకుండా ఉండటమంటే నువ్వు కూడా దాన్ని ఆమోదిస్తున్నావు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఒక పక్కేమో విజయానంద్ గారు అందరికీ స్మార్ట్ మీటర్లు పెట్టేయండి అని చెప్పని, స్పీడ్ చేయండి అని చెప్పని ఆయన ఆదేశాలు. విద్యుత్ సవరణ 2025 బిల్లు రాష్ట్రానికి పంపిస్తే వీళ్ళు ఫెడరల్ స్ట్రక్చర్ని వాడుకోగలిగే శక్తిలో వీళ్ళు ఉండట్టు కనపట్టలేదు. అందుకని వీళ్ళ అభిప్రాయం చెప్పకుండా కామ్గా ఉన్నారు. అవసరమైతే రేపు ప్రజల్లో మేము చెప్పలేదని నాటకం ఆడవచ్చు, మోదీ దగ్గర మేము మీతో మా అభిప్రాయం చెప్పలేదు అని చెప్పి అక్కడ అంగీకారం. ప్రభుత్వం తయారు చేసిన విద్యుత్ బిల్లుకి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత కానీ అనుకూలత కానీ తెలియజేయకుండా మౌనంగా ఉండి పరోక్షంగా అనుకూలతనే తెలియజేస్తుంది. దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో, పరిశ్రమలకు ఎంత ఇబ్బంది కలుగుతుందనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించట్లా. మరి ఈ కరెంటు సప్లైకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసింది. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోకుండా ప్రైవేట్ వాళ్ళకి మేము లైసెన్సులు ఇచ్చేస్తాము అని అంటుందంటే దాంట్లో అసలు ఎంతవరకు న్యాయం ఉందనేది మళ్ళీ ప్రభుత్వం ఇంకోసారి ఆలోచించాలి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రభుత్వమే మాకు నష్టం వస్తుందంటే వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకున్న ప్రైవేటుదారులు కొన్ని వేల కోట్ల. విద్యార్థులలో సృజనాత్మకత ఆలోచనలు పెంపొందించడానికి డాన్ బాస్కో స్కూల్ వినూత్న కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని డీసీపీ సరిత చెప్పుకొచ్చారు. డాన్ బాస్కో స్కూల్ సాంస్కృతిక కార్యక్రమాలు తన బాల్యాన్ని గుర్తుకు తెచ్చాయని డీసీపీ సరిత ఆనందం వ్యక్తం చేశారు. నవంబర్ 14ని పురస్కరించుకుని గుణదలలోని డాన్ బాస్కో స్కూల్లో స్పోర్ట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ సరిత పాల్గొన్నారు. తొలుత డీసీపీ సరితను డాన్ బాస్కో యాజమాన్యం డీసీపీకి సాదర స్వాగతం పలికారు. తదనంతరం డీసీసీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ మేరకు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు జనగణ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులు మార్చ్ పాస్తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. We could recollect all my childhood days, me especially. I could recollect my group of Red built to win, Sacred Hearts. Mine was Sacred Hearts, St. Angeles, St. Michael, St. Anne's, red, blue, yellow, green, pink. That was my school days colors. I could recollect all those. I thank all the students here and my wishes on your annual Sports Day 2025.
Sports Day is not just a day of winning or breaking records. Sports Day is your determination, your energy, your courage for participation, your dedication for the training, as well as your enthusiasm for showing your excellence of the day. So I congratulate all the participants who have participated in this annual Sports Day 2025. Because without such participants, we can never ever make anyone winners, or for that matter losers, who would be the winners of tomorrow. Atlane, I also would like to remind you, would like to share my joyous moment here on this occasion of annual Sports Day of Don Bosco 2025, the pride moment which made the entire nation so happy, so excited, so joyful on the occasion of our Women's World Cup Cricket 2025 being won by women clad in blue. Women clad in blue. That sort of inclusivity. The women clad in blue have not only broken the barriers, but they have also challenged the stereotypes against women. And they have also proved that, given an opportunity, women can prove ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు. పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కోర్టులో ఫీల్ వేశామని చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ పిచ్చోడిలాగా ప్రశ్నించేవాడని ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో పీల్ వేశానన్నారు. అయితే సుప్రీంకోర్టు ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పీల్ వేయాలని చెప్పారని, మంగళవారం హైకోర్టులో పీల్ వేశానని, ప్రజల కోసమే తాను పబ్లిక్ ఇంట్రెస్ట్ పీల్స్ వేస్తున్నానన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా పోతుందన్నారు. విశాఖలో జరగబోయే సమ్మిట్ వల్ల 1,00,000 కోట్లు వస్తాయని అంటున్నారని, నిజంగా అలా వస్తే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ వీక్ సోమవారం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజల కొరకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల తెలుగు ప్రజల కొరకు, దేశంలో ఉన్న దాదాపు 150 కోట్ల ప్రజల కొరకు, మెడికల్ కాలేజెస్ని, హాస్పిటల్స్ని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా 10 నుంచి 17 ప్రైవేటైజేషన్ పేరుతో 33 సంవత్సరాలు లీజు పేరుతో అమ్మేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నట్లు 3-6 రోజులు తీసుకొచ్చాను అమ్మకుంటా. సుప్రీంకోర్టు ఏమన్నారు, మీరు రాసిందంతా ఆంధ్రప్రదేశ్ గురించే ఉంది, ముందు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్తుందో తర్వాత మీరు సుప్రీంకోర్టుకి రండి అనగానే మంగళవారం బయలుదేరి వచ్చి నేను ఫైల్ చేసి నిన్న బుధవారం ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఠాకూర్ గారు ముందు, బెంచ్ ముందు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు వాదనలు వినిపించాను. 1, 2, 3 పాయింట్స్ అన్నిని. 1, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. క్యూబా లాంటి దేశంలో, అతి దరిద్రమైన పేద దేశంలోనే ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తారు. మాలాంటి దేశం లేదని గొప్పలు చెప్పుకుని ఈ ప్రధానమంత్రికి, అబ్బా ఇలాంటి గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదు, పుట్టబోడు అంటున్న ఈ ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మీ దరిద్ర ముఖాలకు 5,000 కోట్లు పుట్టట్లేదా? 5,000 కోట్లు లేవని. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వికలాంగులకు 1,75,000 రూపాయలు విలువ చేసే కృత్రిమ కాలు, 50,000 రూపాయలు విలువ చేసే వీల్ చైర్స్ పంపిణీ.
చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ. అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.